అర్జున, నీవు నేను నరనారాయణులు అనే సనాతనులం. ఈ ప్రపంచాన్ని ఉద్ధరించడానికి ఈ భూమి మీద అవతరించాము. రహస్యమైన నా నామముల గురించి, వాటి అర్థముల గురించి వివరిస్తాను విను. అర్జున, నారములు అనగా జలములకు పేరు, ఆయనము అనగా ఉండు స్థలము. నేను సదా జలములలో ఉంటాను కాబట్టి నాకు నారాయణుడు అనే పేరు సార్థకమైనది. నేను ఈ జగములలో నివసిస్తాను, కానీ ఈ జగములన్నీ నాలోనే ఉన్నాయి. అందుకని నన్ను వాసుదేవుడు అని అంటారు. నేను ఈ జగములన్నింటిలోనూ సర్వంతర్యామి అయి పూర్ణంగా వ్యాపించి ఉన్నాను కాబట్టి నన్ను విష్ణువు అని అంటారు. విష్ణు అంటే అంతటా వ్యాపించినది అని అర్థము. ఈ లోకములన్నీ నా ఉదరంలోనే అంటే నా పొట్టలోనే ఉన్నాయి. అందుకని నన్ను దామోదరుడు అని కూడా అంటారు. అన్నము, జలము, అమృతము, వేదములు పృష్ణి అనే పేరుతో పిలువబడుతూ ఉంటాయి. అవి కూడా నా గర్భంలోనే ఉన్నాయి కాబట్టి నన్ను పృష్ణి గర్భుడు అని కూడా అంటారు. సూర్యకాంతి, చంద్రకాంతి, అగ్నిశిలలు నాకు తల వెంట్రుకలు అంటే కేశముల వంటివి. అందుకని నన్ను కేశవ అని అంటారు. సూర్యుడు, చంద్రుడు తమ తమ కర్తవ్యములను నిర్వర్తించి అఖిల లోకములకు సంతోషమును కలుగజేస్తూ ఉంటారు. ఆ సూర్యుడిని నేనే, చంద్రుడిని నేనే. సూర్య చంద్రుల రూపములలో నేను అఖిల జగములకు మేలు చేకూరుస్తూ ఉంటాను. దాని వలన నాకు కొన్ని పేర్లు కూడా ఏర్పడ్డాయి. వాటి గురించి చెబుతాను విను అర్జున. వరదుడు, లోకబానుడు, ఈశ్వరుడు, ఋషికేశుడు మొదలగు నామములు నాకు వచ్చాయి. యజ్ఞములలో, యాగములలో ఆవిర్భాగములను హరిస్తాను కాబట్టి నన్ను హరి అని కూడా అంటారు. గోవు అంటే ఆవు, ఆవు అంటే భూమి అని అర్థం. దానిని గుహలో పడకుండా ఎత్తి పట్టుకున్నందుకు నన్ను గోవిందుడు అని అన్నారు. నేను ఈ భూమిని దున్నుతాను. నా వర్ణం నలుపు వర్ణం. ఈ రెండు కారణముల చేత నన్ను కృష్ణుడు అని అంటారు. నేను సత్వగుణ ప్రధానుడను. నేను ఎప్పుడు సత్వగుణమునే ఆచరిస్తాను. అసలు నా జన్మ సత్వగుణ ప్రధానము. అందువలన నన్ను సాత్వతుడు అని కూడా అంటారు. మానవ శరీరంలో 3 ప్రధాన ధాతువుల రూపంలో నేనుంటాను కాబట్టి నన్ను త్రిధాతువు అని కూడా అంటారు. ధర్మములలో వృషము అత్యుత్తమ ధర్మము. నేను ఆ ధర్మమునే కాబట్టి నన్ను వృషుడు అని కూడా పిలుస్తూ ఉంటారు. నాకు ఆది, మధ్యము, అంతము లేవు. అందుకని నన్ను అనాది, అమధ్యముడు, అనంతుడు అని కూడా పిలుస్తారు. ఎల్లప్పుడూ మంచి మాటలు, శుచి అయిన మాటలు వినడానికే నేను ఎల్లప్పుడూ ఇష్టపడుతూ ఉంటాను. అందుకని నాకు శుచిశ్రవుడు అని పేరు కూడా ఉంది. వరాహ అవతార సమయమున నేను ఒకే కొమ్ముతో భూమిని పైకెత్తి పట్టుకున్నాను. అందుకని నాకు ఏకశృంగుడు అనే పేరు కూడా ఉంది. నేను విద్యారూపంలో, అశరీరంలో సూర్యునిలో లీనమై ఉంటాను. అందుకని నన్ను కపిలుడు అని కూడా అంటారు. నేను నరుడిని, నేనే నారాయణుడను. ధర్మ రక్షణార్థము ఈ లోకంలో ఉద్భవించాను కాబట్టి నన్ను ధర్మజుడు అని కూడా అంటారు. అర్జున, హరే కృష్ణ. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే హరే కృష్ణ అని కామెంట్ చేయండి.